వాటిలో స్టంట్ ఉంది, టైంకి ఫుడ్ అవన్నీ ఉండాలి. ఆ రోజు నుండి సిక్స్ డేస్ ఇప్పటికి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆయన చూపించింది లేదు, ఒక ఫోన్ కాల్ మాట్లాడింది లేదు. ఆల్రెడీ మేము ఫైల్ చేసినాము, ఆయన పేరు ఆయన కనిపించట్లేదు అని ఫైల్ చేసినాము. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పినారంటే, లేదు మాకు తెలియదు, ఆయన ఎటు వెళ్ళిపోయిండో మాకు తెలియదు అని చెప్పినారు. వాళ్ళు ఈ రోజు మార్నింగ్ ఆయన దిగిండు వాళ్ళతో పాటు, మాకు కనిపించనియట్లేదు, మాతో మాట్లాడనియట్లేదు, ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడనియట్లేదు మాతో. ఏం లేదన్న, మా మామయ్యని మాకు చూపించాలి, ఒక్కసారి మా కళ్ళతో చూపించి ఒక్క మాట మాట్లాడిపోయాలి మాకు. ఆ కోర్టుకి తీసుకున్నామన్న. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది ఏముంది ఏం తెలియదు ఇప్పటి వరకు. 6 రోజులు 7 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. ఆయన ఎట్లున్నాడు, ఆయన మెంటల్ కండిషన్ ఎట్లుంది కూడా తెలియదు, మెడిసిన్ లేనందువల్ల. అందుకని ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత తనే నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు ఆయనని ఆపేసి 6-7 రోజుల నుంచి కనిపించకుండా చేసిన తర్వాత డైరెక్ట్ ఆయన తీసుకుపోయి ఎలక్షన్ ఓటింగ్ చేస్తామంటే అది ఎట్లా అన్నారు? టీఆర్ఎస్ పార్టీ నుంచే గెలుస్తున్నారు వాళ్ళు. అందరి సమక్షంలో ఓటింగ్ దగ్గర నుంచి బస్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళ నైట్ అడిగితే మాకు తెలీదు ఎక్కడ ఉన్నాడో వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు. అదే ఎట్లా వచ్చింది మరి నిన్న అదే అన్నా, ఆయన మెడిసిన్ 6-7 డేస్ నుంచి మెడిసిన్ లేదు. మా హస్బెండ్ వాళ్ళ కొడుకు మెడిసిన్ తీసుకెళ్తే మేము చూసుకుంటాం బాగానే ఉన్నాడు అని చెప్పి. పోలీసులు ఏమంటున్నా, మేము మీకు సరెండర్ చేస్తాము, మీ మామయ్య గారిని మీకు ఇస్తాము, అప్పచెప్తాము అన్నారు. ఇప్పటి వరకు కూడా అప్పచెప్తాము అడిగినామన్నా. అందుకని ఇప్పుడు పంపిస్తాము, ఒక్కసారి మాట్లాడిస్తామని చెప్తే అది వచ్చినాము. ఏం లేదు, ఒక్కసారి మా మామయ్య గారితో మేము మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఏముందో చూసుకున్న తర్వాత మేము ప్రొసీడ్ అయిపోతుంది. ఆయన ఇష్టం మీకు తెలియదు అన్న, ఎక్కడుంది తెలియదు, ఏమైందో తెలియదు, ఆయన తింటున్న టైంకి తెలియదు. స్టే ఆర్డర్ దేనికోసం అంటే నిన్న వచ్చినప్పుడు ఆయన తీసుకురాకుండా ఆయన కూడా ప్రజలు ఎన్నుకుంటే విజేతగా చెందిన మనిషి ఆయన. ఆయన లేకుండా ఓటింగ్ ఎట్లా చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదన్నా, మొత్తం ఇప్పుడు అయిన ఓటింగ్ మార్నింగ్ నుంచి ఏమైందో అది వాయిదా వేయాలి. స్టే ఆర్డర్ ఆల్రెడీ మేము తీసుకున్నాం, వచ్చింది. ఏం లేదన్నా, ఒక్కసారి తనకు మేము మాట్లాడాలి.